ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కేవలం 41 రోజుల్లో మీ శరీరాన్ని, మెదడుని, చివరకు మీ జీవితాన్ని కూడా పూర్తిగా రీసెట్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? దీనికోసం లక్షలు ఖర్చు పెట్టి హెల్త్ రీట్రీట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖరీదైన డైట్ ప్లాన్లు అస్సలే ఫాలో అక్కర్లేదు. ఈ అద్భుతమైనటువంటి మార్పునకు దారి మన సంప్రదాయంలోనే, అయ్యప్ప దీక్షలోనే ఉంది. చాలామంది అయ్యప్ప దీక్షను కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా, ఆధ్యాత్మిక ప్రయాణంగా చూస్తారు. కానీ అది సగం మాత్రమే నిజం. ఇది 41 రోజుల సంపూర్ణ ఆరోగ్య పరివర్తన. బహుశా డాక్టర్లు కూడా మీకు చెప్పినటువంటి ఒక సైంటిఫిక్ హెల్త్ ప్రోగ్రామ్. ఈరోజు మనం అయ్యప్ప దీక్ష వెనుకున్నటువంటి సైన్స్ని, ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా కొత్తగా మారుస్తుంది అన్నది లోతుగా చూద్దాం. ఇది కేవలం నమ్మకం కాదు, దీని వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆహార నియమాలు శరీరాన్ని శుద్ధి చేసే మొదటి అడుగు. అయ్యప్ప దీక్షలో అత్యంత కీలకమైనది ఆహార నియమం. పూర్తి శాకాహారం, అందులోనూ ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేకుండా తీసుకోవాలి. దీన్నే సాత్విక ఆహారం అంటారు. మరి ఎందుకు ఈ నియమం అంటే, ఆయుర్వేదం ప్రకారం మనం తినేటువంటి ఆహారం మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని కూడా శాసిస్తుందంటారు. ఉల్లి, వెల్లుల్లి, కారం, మసాలాలు లాంటివి రాజసిక, తామసిక గుణాలను పెంచుతాయంటారు. అంటే అవి శరీరంలో వేడిని, కోపాన్ని, ఆందోళన, బద్ధకాన్ని ప్రేరేపిస్తాయి. వీటికి దూరంగా సాత్విక ఆహారం తీసుకున్నప్పుడే మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే సాత్విక ఆహారం చాలా సులభంగా కూడా జీర్ణమవుతుంది. మన జీర్ణ వ్యవస్థ మీద పై భారాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే అంతర్గతంగా మంటలు కానీ తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. మాంసాహారం, మద్యం, పొగాకు లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండటంతో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే డిటాక్స్ ప్రక్రియను మొదలు పెడుతుంది. కాలేయం, కిడ్నీలు శుభ్రపడతాయి. రక్తంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది మన శరీరానికి మీరు ఇచ్చేటువంటి 41 రోజుల సంపూర్ణ సర్వీసింగ్ లాంటిది. మీ జీర్ణ వ్యవస్థకు 41 రోజులు సెలవిచ్చినట్లు దీనివల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ముప్పు అనేది తగ్గుతుంది. ఏకభుక్తం, ఒక్కపూట భోజనం, ఉపవాసంలోని అద్భుతం ఏంటో చూద్దాం. దీక్షలో మరో ముఖ్యమైనటువంటి నియమం ఏకభుక్తం. అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే పూర్తి భోజనం చేయడం. మిగిలిన సమయంలో పండ్లు లేదా పాలు లాంటి అల్పాహారం తీసుకుంటారు. ఈ పద్ధతినే ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంటే దీనివల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. నోబెల్ బహుమతులు కూడా వచ్చాయి. రోజులో ఎక్కువ గంటలు కడుపును ఖాళీగా ఉంచినప్పుడు శరీరంలో ఉన్నటువంటి కణాలు తమను తాము బాగు చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తాయి. దీన్ని ఆటోఫేజీ అంటారు. ఈ ప్రక్రియలో శరీరం పొడవైనటువంటి కణాలను, ప్రోటీన్లను తొలగించి కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. ఇదో రకంగా మన శరీరంలోని చెత్తను శుభ్రం చేసుకోవడం లాంటిది. ఇలాంటి ఉపవాస పద్ధతులను ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. మెటబాలిజం రేటు పెరిగి అవసరమైనటువంటి కొవ్వు కరుగుతుంది. అంతేకాదు ఇది మెదడు పనితీరును కూడా చురుగ్గా మారుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే చెప్పినటువంటి ఈ ఉపవాస పద్ధతి నేటి ఆధునిక జీవనశైలి వ్యాధులకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అని చెప్పవచ్చు. అయ్యప్ప దీక్ష దీన్ని ఒక ఆధ్యాత్మిక నియమంగా మార్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక శారీరక క్రమశిక్షణ, ప్రకృతితో అనుసంధానం. అయ్యప్ప దీక్ష కేవలం ఆహార నియమాలతో ఆగిపోలేదు, మన జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది. చన్నీటి స్నానం. రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయాలి. వినడానికి కష్టంగా ఉన్నా దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది. చల్లని నీరు శరీరంపై పడినప్పుడు రక్తనాళాలు ఒక్కసారిగా ముడుచుకొని ఆ తర్వాత వేగంగా వ్యాకోచిస్తాయి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితమై రోజంతా కూడా మీరు చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పేసి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇక నేలపై నిద్రించడం. దీక్షలో ఉన్నవారు మెత్తటి పరుపులపై కాకుండా నేలపై చాప వేసుకొని పడుకోవాలి. ఇది మన వెన్నెముకకు చాలా మంచిదని చాలామంది నమ్ముతారు. నేలపై పడుకోవటం వల్లే వెన్నెముక సహజమైన ఆకారంలో ఉండి వెన్నునొప్పి వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని అంటారు. ఇక పాదరక్షలు లేకుండా నడవడం. చెప్పులు లేకుండా నడవడం ఈ దీక్షలో మరో నియమము. మన పాదాలు అడుగు భాగంలో వేల కొద్దీ నరాలు ఉంటాయి, కొనలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచినప్పుడు భూమిపై ఉండే రాళ్ళు, మట్టి పాదాలకు ఒక రకమైనటువంటి ఆకుప్రెషర్ లాగా పనిచేస్తాయి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పేసి కొందరు నమ్ముతారు. ఈ పద్ధతిని గ్రౌండింగ్ అని కూడా
అంటారు. ఇక నాలుగోది నల్లని దుస్తులు. అయ్యప్ప స్వాములు నల్లని దుస్తులు ధరించడానికి ముఖ్యమైన ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. శనిదేవునికి నలుపు రంగు ఇష్టమని అయ్యప్ప భక్తులు నల్లని దుస్తులు ధరిస్తే శని ప్రభావం నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. దీంతో పాటు ఈ దీక్షలు ఎక్కువగా చలికాలంలో చేస్తారు కాబట్టి నలుపు రంగు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఉంచడానికి కూడా సహాయపడుతుందని కూడా అంటారు. ఈ నియమాలన్నీ కలిసి మన శరీరాన్ని ప్రకృతితో తిరిగి కలుపుతాయి. మనం మరిచిపోయినటువంటి సహజమైన జీవన విధానాన్ని గుర్తు చేస్తాయి. ఇక మానసిక శుద్ధి, ఆలోచనల డిటాక్స్. అయ్యప్ప దీక్ష శరీరాన్ని కాదు మనసును కూడా శుద్ధి చేస్తుంది. బ్రహ్మచర్యం. 41 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించడం దీక్షలో అత్యంత ముఖ్యమైనటువంటి నియమం. ఇది కేవలం శరీర సమన్వయమే కాదు, మానసిక శక్తిని కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియ. మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి ఏకాగ్రతను తర్వాత సంకల్ప శక్తిని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుంది. మౌనం మరియు సాత్విక సంభాషణ. దీక్షలో ఉన్నవారు అనవసరమైనటువంటి వాదనలకు కానీ చెడు మాటలకు కానీ దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని స్వామి అని పిలవడం ద్వారా తన అహంకారాన్ని నశింపజేసుకుని అందరిలోనూ దైవాన్ని చూసే గుణం అలవాటు అవుతుంది. దీనివల్ల మానసిక శక్తి వృధా కాదు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచన సామర్థ్యం మెరుగుపడుతుంది. మూడవది స్వామియే శరణమయ్యప్ప జపం. రోజు స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసులో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలన్నీ కూడా, నెగిటివ్ ఆలోచనలన్నీ, థాట్స్ అన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తి, పాజిటివ్ శక్తి అనేది, పవర్ అనేది పెరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ధ్యానం. ఈ నామస్మరణ ఒత్తిడి, ఆందోళనలు తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఉదయం సాయంత్రం వేళల్లో చేసేటువంటి భజనలు కానీ పూజలు కానీ సామూహిక భావనను పెంపొందిస్తాయి, ఒంటరితనాన్ని కూడా మనని దూరం చేస్తాయి. ఈ నియమాలన్నీ కలిసి ఒక శక్తివంతమైనటువంటి మెంటల్ డిటాక్స్ లాగా పనిచేస్తాయి. 41 రోజుల పాటు మనసును చెడు ఆలోచనల నుంచి, అవసరమైనటువంటి ఉద్వేగాల నుంచి కాపాడుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇప్పటివరకు మనం అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి ప్రతి నియమం వెనక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని చూసాము. ఇది కేవలం మాటలు కాదు, లక్షల మంది స్వాములు ప్రతి ఏటా అనుభవిస్తున్నటువంటి సత్యం. మీలో ఎంతమంది ఈ దీక్షను చేపట్టాలని అనుకుంటున్నారు, చేపట్టారు? ఈ దీక్ష మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? మీ అనుభవాల కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ అనుభవం ఇంకో 10 మందికి స్ఫూర్తిని నింపుతుందని నేను అనుకుంటున్నాను. ఇక అయ్యప్ప దీక్షలోని గొప్పతనం ఏంటంటే ఇది వేర్వేరు నియమాల సమాహారం కాదు, ఇది ఒక సంపూర్ణమైన సమీకృత వ్యవస్థ. సాత్విక ఆహారం అనేది శరీరాన్ని శుద్ధి చేస్తే, చన్నీటి స్నానము రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నేలపై నిద్రించడం వెన్నెముకను సరిచేస్తే, చెప్పులు లేకుండా నడవటం నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. బ్రహ్మచర్యం శక్తిని కాపాడితే, నామస్మరణ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈ నియమాలన్నీ కలిసినప్పుడే వాటి ప్రభావం అనేది రెట్టింపు అవుతుంది. ఇది మీ శరీర వ్యవస్థను పూర్తిగా రీబూట్ చేస్తుంది. మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి అవయవం కొత్త శక్తితో నిండిపోతుంది. 41 రోజులు ఈ కఠినమైన క్రమశిక్షణ మనలో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప శక్తిని పెంచుతుంది. ఏదైనా ఒక అలవాటు 40 రోజుల పాటు పాటిస్తే లేదా మానివేస్తే అది మన జీవితంలో ఒక భాగం అవుతుందని చెప్పి సైకాలజీ చెప్తుంది. ఈ దీక్ష పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటానికి కూడా గట్టి పునాది వేస్తుంది. పరివర్తన కేవలం 41 రోజులకే మాత్రం కాదు. చివరగా ఒక మాట ఏంటంటే, 41 రోజుల అయ్యప్ప దీక్ష అనేది కేవలం శబరిమల యాత్రకు వెళ్ళడానికి మాత్రమే కాదు, అది మనల్ని మనం కొత్తగా పరిచయం చేసే ఒక ప్రయాణం. ఈ దీక్ష పూర్తయ్యే వరకు మీరు శారీరకంగా తేలికగా, ఆరోగ్యంగా, మానసికంగా, ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటారు. ఈ దీక్ష నేర్పిన క్రమశిక్షణ, ఆహార నియమాలు కానీ, సాత్విక జీవన విధానము, వీటిలో కొన్నింటినైనా సరే మనం దీక్ష తర్వాత కూడా మన జీవితంలో భాగం చేసుకోగలిగితే ఆ ఆరోగ్య ప్రయోజనాలు జీవితాంతం కూడా మనతోనే ఉంటాయని స్వాములు చెప్తారు. అందుకే అయ్యప్ప దీక్ష మీ జీవితాన్ని మారుస్తుంది అంటున్నాం. అది కేవలం 41 రోజుల్లో ముగిసే ప్రయాణం మాత్రం కాదు, ఒక ఆరోగ్యకరమైన, అర్థవంతమైన జీవితానికి నాంది పలుకుతుంది. దాన్ని మీరు జీవితాంతం పాటించాలి. అప్పుడే అయ్యప్ప దీక్ష ఫలితం అనేది మీకు దక్కుతుంది. స్వామియే శరణమయ్యప్ప. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇతర స్వాములతో కానీ, మీ బంధువులు, మీ స్నేహితులతో షేర్ చేసి మీ అనుభవాన్ని కూడా కింద కామెంట్స్లో పంచుకోండి, షేర్ చేయండి. ఓకే, ధన్యవాదములు.